హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను పిల్లలకు గులాబ్ జాములు చేస్తున్నానండి. పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేయమంటారు ఇంటి దగ్గర ఉన్న, అందుకే గులాబ్ జామ్ చేస్తున్నా. బెల్లం పాకం పెట్టుకున్నానండి పక్కకు. అది చల్లారాలి కాబట్టి ఫస్ట్ పాకం పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దాంట్లో ఇప్పుడు రౌండ్ చేసుకున్న గులాబ్ జాములు అయితే అందులో వేసి పొలియాలి. అవి మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. ఎంతసేపు వేపుకుంటే అంతసేపు మంచిగా గోలి బాగుంటాయి. ఎంతసేపు వేపుకుంటే అంతసేపు బాగుంటాయి. చాలాసేపు వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని. హై పెడితే మాడిపోతాయి, జల్దీ ఖరాబ్ అయిపోతాయి. బెల్లం పాకం పట్టుకున్నదైతే చల్లారింది బెల్లం పాకం అయితే. ఇప్పుడు రెడ్ కలర్ అయినవి గులాబ్ జామ్ కూడా తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. నానుతాయి. ఒక 1 అవర్ అయితే నానపెట్టుకోవాలి. చల్లారినాకనే నానబెట్టాలి. మంచిగా రౌండ్గా మంచిగా ఉంటాయి. పాకం చల్లారాలి. చల్లారితేనే అవి రౌండ్గా ఉంటాయి. వేడి దాన్ని వేస్తే విచ్చుకుపోతాయి. ఇక మళ్ళీ వేస్తున్నాను. మళ్ళీ అలా అనే గులాబ్ జాములు అయితే మళ్ళీ రెడీ అయిపోయినాయి. ఇలా వచ్చినాయండి. బుడ్డ నేర్చుకోకు వేస్తా. ఇక మా పాపనేమో తింటుంది. సూపర్ వచ్చినాయి అని అంటుంది. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.